హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో అండి మా మూడో పాప కోసం తెప్పించిన ఈ కిడ్స్ ఫోల్డబుల్ కిక్ స్కూటర్ని అన్బాక్సింగ్ చేసి అలానే రివ్యూ కూడా చేయబోతున్నాను. నా హానెస్ట్ రివ్యూ మీకు షేర్ చేయబోతున్నాను. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పిల్లలకి ఇది కొనివ్వాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. వీటికి సంబంధించి నా హానెస్ట్ రివ్యూ ఇస్తాను. దాన్ని బట్టి మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఈ స్కూటర్ అనేది కొనొచ్చా కొనకూడదా అనేది. సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఏంటి ప్యాకింగ్ అండి. ప్యాకింగ్ అయితే నాకేం అంతగా నచ్చలేదు. ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో గౌతంలో వచ్చిందనమాట. లోపల చూస్తే ఈ బాక్స్ ఉంది. బాక్స్ కూడాను బాగా డ్యామేజ్ అయిపోయి బాగా నలిపోయి ఉంది. సో మేబీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ అయి ఉండొచ్చు అది. తర్వాత లోపల ప్రోడక్ట్ ఎలా ఉందనేది కూడా ఇంపార్టెంట్. బాక్స్ అయితే బాగాలేదు, లోపల ప్రోడక్ట్ అయితే చూడడానికి ఓకే బాగాలేదు. సో ఇక ప్రోడక్ట్ చూస్తే ఇక్కడ ఫస్ట్ లుక్లో దీని కలర్ అండ్ కాంబినేషన్ ఇది క్యాచీగా ఉంది, ఐ క్యాచీగా ఉంది. అంటే బ్లాక్ అండ్ ఎల్లో. ఇది మొత్తం కూడాను మ్యాట్ ఫినిష్ అండి. అలానే స్టిక్కరింగ్ చేసి ఉంది ఆఫ్ రోడ్ అని, అలానే బిఎన్సి ప్లస్ అని చెప్పి మొత్తం స్టిక్కరింగ్ చేసి ఉంది. సో ఓవరాల్గా అయితే చూడడానికి బాగానే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో క్లిప్ అండి, కొంచెం గట్టిగానే మనం ప్రెషర్ ఇచ్చి పుష్ చేయాల్సి ఉంటుంది. ఈజీగా అయితే రాదు, ఈజీగా అయితే లాక్ అవ్వదు. సో అలా మనం పుష్ చేసిన తర్వాత అది లాక్ అవుతుంది. తర్వాత హ్యాండిల్ని మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అడ్జస్టబుల్ హ్యాండిల్ అండి. అప్ టు 3 హైట్ లెవెల్స్ వరకు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది పుష్ బటన్. ఈ స్విచ్ని పుష్ చేసి కిందకంటే ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 3 లెవెల్స్ వరకు కనిపిస్తున్నాయి కదా. సో అడ్జస్ట్ అది హోల్లో అలా ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్తుంది. మనకి ఇలా కావాల్సినట్టుగా అప్ టు 3 హైట్ లెవెల్స్ వరకు మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం హ్యాండిల్ని ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలో చూసాము. ఇప్పుడు దాన్ని తీసేసి కంప్లీట్గా ఇక్కడ ఒక లాక్ అనేది ఇచ్చారండి. ఇప్పుడు దాన్ని కూడా ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. సో ఇదిగోండి, ఇది థర్డ్ ఐటము. ఇందులో చూసారా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి స్ప్రింగ్ స్క్రూ కూడా ఇచ్చారు. ఇది ఇట్లా పెట్టేసి దాన్ని మనం తిప్పేసుకోవాలన్నమాట. అంటే టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి పక్కన మనకి ఇవ్వడం జరిగింది. కొంచెం ఇది టైట్గానే ఉంది. ప్రెషర్ ఇచ్చి కొంచెం ఇలా లోపలికి అనేస్తే వెళ్ళిపోతుంది. ఇది అంతకు మించి ఇంకా వెళ్ళదండి, కింద దాకా వెళ్ళదు, ఇది పై వరకే. సో ఇది నాకు తెలిసి ఇది అన్నెసరీ ఇచ్చారేమో అనిపించింది. దీనివల్ల యూజ్ అయితే నాకేం అనిపించలేదు, బట్ ఇది లాక్ అనుకుంటాను. సో కాబట్టి దాన్ని అలా పెట్టేసి టైట్ చేసేసేయాలి. టైట్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండిల్ని ఈ విధంగా మనకి కావాల్సిన హైట్కి దీన్ని స్విచ్ని ప్రెస్ చేస్తూ లోపలికి కింద వైపు కంటే ఇది లాక్ అయిపోతుంది. సో ఇక్కడ హ్యాండిల్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఈ విధంగా ఇప్పుడు హ్యాండిల్ని హోల్డ్ చేయడానికి వీటిని మనం సెట్ చేసుకోవాలి. వీటికి లోపల నుంచి ఒక రబ్బర్ అనేది ఇచ్చారండి, అది హోల్డ్ చేయడానికి పడిపోకుండా. ఆ తర్వాత వీటికి ఇట్లా పుష్ బటన్ ఇచ్చారు. ఇది అలా జస్ట్ ప్రెస్ చేసి లోపలికంటే ఇది లాక్ అయిపోతుంది. ఇప్పుడు లాక్ అయిపోయింది. ఆ తర్వాత వీటితో పాటు ఇదిగోండి ఫోర్త్ ఐటమ్, ఇది క్లిప్ అనమాట. అంటే హ్యాండిల్ని హోల్డ్ చేయడానికి ఇచ్చిన క్లిప్ అది. తర్వాత అండి సైడ్ స్టాండ్. ఇక్కడ ఇది చూస్తే పర్లేదు, బాగానే కనిపిస్తుంది అండ్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. కానీ మా పాప దగ్గర ఇది 15 డేస్కి మంచి ఆగలేదు, అది ఊడిపోయింది. సో దాన్ని తీసి పక్కన పడేసాము. తర్వాత ఓవరాల్గా అయితే బండి ఇదిగోండి ఈ విధంగా ఉంది. కిక్ స్కూటర్ అనేది ఈ విధంగా ఉంది. మొత్తానికి అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని రెడీ టు యూజ్ మనం టెస్ట్ చేయొచ్చు, ఇది ఎంత స్మూత్గా వెళ్తుంది అనేది. అయితే దీనికంటే ముందు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను. ఈ కిక్ స్కూటర్ అండి ఓవరాల్గా అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు వాడచ్చు. అలానే ఇది ఫోల్డబుల్ అనమాట. అలానే హెవీ స్టీల్తో చేసింది. రెండోది ఏంటంటే ఏజ్ 2 to 12 ఇయర్స్ వరకు, అంటే ఆ ఏజ్ వాళ్ళకి మాత్రమే ఈ కిక్ స్కూటర్ అనేది పనిచేస్తుంది. అంటే అప్ టు 50 kgs వరకు స్మూత్గా వెళ్తుంది. తర్వాత ఇదిగోండి బ్రేక్, దీనికి సంబంధించి బ్రేక్ అనేది ఇది అనమాట. కానీ ఇది దీనిపైన పెయింట్ అయితే పోయింది. మరి ఇది ఎలా పోయిందో తెలియదు. ఇది ఆల్రెడీ యూజ్ చేసిందా లేకపోతే ట్రాన్స్పోర్ట్లో పోయిందా అనేది తెలియలేదు, కానీ చూస్తే కొత్తదిలానే ఉంది. సో అది. తర్వాత ఇక్కడ ఈ వీల్ చూసారా, ఈ వీల్ సైజ్ అనేది 21 సెంటీమీటర్స్ అండి. వీటికి వాడిన మెటీరియల్ అండి ఇవి టాప్ క్వాలిటీ పీవీసీ వీల్స్, ఈవా వీల్స్ మెటీరియల్ అంటారు. సో కాబట్టి ఇది బాగానే స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ స్కూటర్ వెయిట్ అండి 4.4 kgs ఉంది. సో లైట్ వెయిట్గానే ఉంది. తర్వాత ఇప్పుడు దీన్ని మనం కింద అంటే తీసుకువెళ్ళాలంటే ఇదిగోండి ఈ క్లిప్ని పైకి పుష్ చేసి ఈ విధంగా మడిచి ఇలా మనం తీసుకెళ్ళిపోవచ్చు. సో ఎక్కడికైనా మనం అవుట్డోర్ వెళ్తున్నా కూడాను ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసేసి తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు రివ్యూ చేద్దాము ఇది ఎంత స్మూత్గా వెళ్తుంది ఏంటనేది.
సో అందుకంటే ముందు దీన్ని మళ్ళీ అన్ఫోల్డ్ చేయాలి. సో సేమ్ ఎల్లో క్లిప్ని మనం పుష్ చేస్తే ఇది అన్ఫోల్డ్ అవుతుంది, తర్వాత దాన్ని వాడుకోవడమే. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న పాప ఏజ్ 7 years. సో తన వెయిట్ తక్కువ కాబట్టి చాలా స్మూత్గా వెళ్తుంది. సో చెప్పినట్టుగానే చాలా బాగుంది కిక్ స్కూటర్ అనేది. కానీ 40 kgs అబోవ్ ఉన్న వాళ్ళు కనుక దీన్ని రైడ్ చేస్తే కనుక కొంచెం చాలా అంటే అంత స్మూత్గా వెళ్ళట్లేదు. సో అంతే తప్ప మిగతాదైతే ఏం లేదు. సో అంతా బాగుంది. సో ఎవరైతే కొనాలనుకుంటున్న వాళ్ళు 40 kgs తక్కువ ఉన్న వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు దీన్ని యూస్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ కిక్ స్కూటర్కి సంబంధించి హానెస్ట్ రివ్యూ షేర్ చేశాను. ఈ వీడియోలో ఉంది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్